విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. నేడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించారు. గెలుపు అవకాశాలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖలో ఎన్నికల హిట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఈ రోజు స్టాండింగ్ కమిటీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటుండగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. అది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంటే స్థానిక సంస్థల కోటాలో గతంలో వంశీకృష్ణ యాదవ్ ఆ పదవిలో ఉండేవారు. ఆయన రాజీనామా చేసి కూటమిలో చేరి ఆయన తిరిగి సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికకి సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపు అభ్యర్థుల మీద కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు వైసీపీ పార్టీ కానీ ఫుల్ గా ఫోకస్ చేస్తుందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణని క్యాండిడేట్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక్కడున్న ఉత్తరాంధ్ర కీలకమైన నేతలందరితోని కూడా భేటీ అవుతున్నారు. ఈ భేటీ అనంతరం పార్టీ పటిష్టతతో పాటు ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా వాళ్లే దక్కించుకోవాలన్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే అందుకు సంబంధించి ప్రతి వ్యూహాన్ని కూటమి కూడా చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఓటింగ్ లో దాదాపుగా 838 ఓట్లు కలిగి ఉంది. ఈ 838 ఓట్లలోని దాదాపుగా 600కి పైగా వైసీపీ చాలా కీలకమైన ఓట్లను కలిగి ఉంది. అంటే మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా కేవలం కూటమి 270కి దగ్గరగా ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడున్న నేతలు ఎటువైపు గట్టు దాటుతారా అన్న ఆందోళనలో వైసీపీ ఉన్నట్లుగా మనకి స్పష్టంగా వాళ్ళ వ్యూహాలను బట్టి తెలుస్తా ఉంది. అయితే నిన్న ఇక్కడికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఇక్కడికి చేరుకొని నేతలందరితో కూడా మాట్లాడారు. ఇప్పటికే కూటమిలో కొంతమంది కార్పొరేటర్స్ చేరారు. వాళ్ళతో పాటు మరికొంతమంది వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. తదుపరి వాళ్ళందరినీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్స్ కానీ వీళ్ళంతా కూడా ఓట్ చేయాల్సిందే. వాళ్ళంతా వైసీపీ పార్టీకి ప్యానెల్ గా ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీ కొంత అలజడిని ఫీల్ అవుతుందో ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వ్యూహాలని కనుక చూసుకుంటే అనూహ్యంగా అప్పుడు టీడీపీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది టీచర్స్ కోటాలో. మరి ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ విజయాన్ని వీళ్ళు సొంతం చేసుకోవాలన్న వ్యూహాలతో వైసీపీ ముందుకు వెళ్తుంది. అంతే ప్రతి వ్యూహాలతో కూటమి కూడా బొత్సకి ధీటుగా పీల గోవింద్ పేరుని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు ఇరు వర్గాలు కూడా తీసుకున్నాయి. ఈ రోజు జగన్ భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దాని మీద ప్రతి వ్యూహాలు కూటమి నుంచి ఎలా ఉంటాయి అన్న దాని మీద మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ విశాఖపట్నంలో నడుస్తూ ఉంది. మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఓటములు ఎలా ఉన్నా కూడా ఆ పార్టీల ప్రతిష్టతని ప్రతిబింబించే విధంగా ఈ ఎన్నిక జరుగుతుందని మాత్రం మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.